Hi guys, welcome back. Myself, Atish Jain. ఫ్రెండ్స్ ఈరోజు సెషన్లో మనం ఒక డెసిమల్ నంబర్ని బైనరీ ఫామ్లో ఎలా మార్చాలి మీన్స్ బైనరీ నంబర్ సిస్టంలో ఎలా మార్చాలి అన్నది ఫంక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్ లాజిక్ ఫ్రెండ్స్ ఇది. సో అటెన్షన్ పే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఒక డెసిమల్ నంబర్ని బైనరీకి ఎలా మారుస్తాము అన్న చిన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక నంబర్ ఉంది, సెట్ 10. ఈ 10 అనే నంబర్ని బైనరీ ఎలా మార్చాలి, ఎందుకంటే 10 అనేది డెసిమల్ నెంబర్, దీన్ని మనం బైనరీ ఎలా మార్చాలి. గైస్, బైనరీ అంటే ఓన్లీ 2 డిజిట్స్ ఉంటాయి, ఒకటి 1 ఇంకొకటి 0. సో ఏం చేస్తారంటే ఈ నెంబర్ని మీరు 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో 2, 5, 10 అండ్ 0 రిమైండర్. మళ్ళీ ఈ 5ని 2తో డివైడ్ చేయండి, 2 2s 4 అండ్ ఈసారి 1 రిమైండర్. దాని తర్వాత ఈ 2ని మళ్ళీ 2తో డివైడ్ చేయండి, 2 1s 2 అండ్ 0 రిమైండర్. సో గైస్, యాక్చువల్గా మనం ఈ 10ని 2తో డివైడ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ 0 ప్రింట్ అవుద్ది, మీన్స్ మీరు స్క్రీన్ మీద ప్రింట్ చేస్తే రిమైండర్ని. దాని తర్వాత యాక్చువల్గా 1 ప్రింట్ అవుద్ది, మళ్ళీ మీరు 5ని 2తో డివైడ్ చేస్తే. సో మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ 0 1 0 1 అనే అవుట్పుట్ వస్తుంది. కానీ యాక్చువల్గా బైనరీ ఫామ్ ఇది కాదు. బైనరీ ఫామ్ ఏంటంటే మీరు కింద నుంచి రాసుకుంటూ రావాలి, అంటే రివర్స్ నుంచి ఇలాగా. సో 1 0 1 0 ఈజ్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 10. ఇస్ ఇట్ క్లియర్? అంటే 10 అనే నంబర్కి బైనరీ ఈక్వలెంట్ ఏంటి అంటే కనుక 1 0 1 0. సో ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ గాయస్ దీంట్లో. సో నేను మీకు ఏం చేస్తానంటే ప్రాక్టికల్గా అసలు మనం ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలో ఎలా మార్చాలి అండ్ ఎటువంటి లాజిక్ ఉపయోగించాలి అన్నది ఫంక్షన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ డెసిమల్ టు బైనరీ డాట్ సి అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను, కన్వర్ట్ డి టు బి అన్నది ఫంక్షన్ నేమ్. అంటే కన్వర్ట్ డి టు బి అన్నది ఫంక్షన్ నేమ్, అంటే కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ అని చెప్పి. ఫైన్. అండ్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక ఇంటీజర్ని తీసుకుంటుంది ఇన్పుట్ కింద అండ్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయదు. సో మనం వాయిడ్ అని చెప్పి అంటాం. ఇది ఫంక్షన్ డిక్లరేషన్. దాని తర్వాత మీరు ఒక నంబర్ని రీడ్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి, ఇంటీజర్ నంబర్. అండ్ ఏం చేస్తారంటే ఆ నంబర్ని రీడ్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్, scanf %d కామా %, నంబర్. మీరు నంబర్ని రీడ్ చేశారు. సో నంబర్ని రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ నంబర్ని మీరు కన్వర్ట్ డి టు బి అన్న ఫంక్షన్కి పాస్ చేస్తే ఈ ఫంక్షన్ ఏంటంటే ఆటోమేటికల్గా రిజల్ట్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక ప్రాంప్ట్ మెసేజ్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే %d in binary form is అని ఇచ్చి ఒక ఈ %d ప్లేస్లో నంబర్ వాల్యూని ప్రింట్ చేస్తాం. సో గైస్, మనకి ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే %d in binary form is అంటే నేను సపోజ్ ఇన్పుట్ 10 ఇచ్చాను, 10 in, ఇక్కడ ఇన్ అని రాయడం బెటర్, 10 in binary form is అని చెప్పి మనకు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏం చేస్తామంటే ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయండి, కన్వర్ట్ డి టు బి ఫంక్షన్ నేమ్ అండ్ మీరు ఆ నంబర్ని పాస్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను. వాయిడ్ అనేది రిటర్న్ టైప్, కన్వర్ట్ డి టు బి అనేది ఫంక్షన్ నేమ్ అండ్ ఈ నంబర్ అనే వేరియబుల్ని నంబర్ అనే పారామీటర్లో రీడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ నంబర్ అనే వేరియబుల్ని 2తో డివైడ్ చేయొచ్చు, వెంటనే రిమైండర్ వస్తుంది, ఆ రిమైండర్ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాను. కానీ అది యాక్చువల్ అది కరెక్ట్ కాదు, మనకి రివర్స్లో ప్రింట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఇంటీజర్ అరే ఒకటి తీసుకుంటాను, ఇంటీజర్ బైనరీ అని చెప్పి ఒక అరే తీసుకుంటాను, బైనరీ అని చెప్పి సైజ్ 20 ఇచ్చాను. అండ్ ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటాను, ఇంటీజర్ ఐ ఇండెక్స్ గురించి. అండ్
నేను డివైడ్ చేసినప్పుడల్లా వచ్చిన ప్రతి రిమైండర్ని నేను ఎరేలో స్టోర్ చేసుకుంటూ వెళ్తాను. దాని తర్వాత ఎరేని రివర్స్ నుంచి ప్రింట్ చేస్తాను. అది మెయిన్ ట్విస్ట్ ఫ్రెండ్స్ దీంట్లో. ఓకే, సో చూడండి, వైల్ నంబర్ గ్రేటర్ దెన్ 0 అంటే నంబర్ 0 కన్నా ఎక్కువ ఉన్నంత వరకు ప్రతిసారి మీరు ఆ నంబర్ని 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే బైనరీ ఆఫ్ I ఈక్వల్స్ టు నంబర్ పర్సంటేజ్ 2. సో I వాల్యూ 0కి ఇన్స్టలైజ్ చేయండి, ఎందుకంటే 0th ఇండెక్స్ నుండి మనకి ఈ రిమైండర్స్ అనేది స్టోర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అండ్ ప్రతిసారి I++. అండ్ ఇప్పుడు ఒక నంబర్ తీసుకున్నారు, దాన్ని 2తో డివైడ్ చేశారు. మళ్ళీ వచ్చిన కోషంట్ ఏదైతే ఉందో ఆ కోషంట్ని కూడా మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. కాబట్టి నంబర్ ఈక్వల్స్ టు నంబర్ డివైడెడ్ బై 2 ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే మనం పర్సంటేజ్ ఆఫ్ 2, దాని తర్వాత నంబర్ ఈక్వల్స్ టు నంబర్ డివైడెడ్ బై 2. అంటే చూడండి లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు సపోజ్ 10 తీసుకున్నారు, 10% 2 రిమైండర్ 0 దీంట్లో స్టోర్ అయిపోయింది. I++ I 1 అయింది. 10 డివైడెడ్ బై 2 ఈసారి నంబర్ అనే వేరియబుల్లో ఎంత అంటే 5 స్టోర్ అవుద్ది, ఎందుకంటే 10 డివైడెడ్ బై 2 ఆన్సర్ 5 కదా. అండ్ ఈసారి నెక్స్ట్ టైం అవుతుంది అంటే 5% 2 జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే నంబర్ వాల్యూ 0 అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, వైల్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే I మైనస్ ఇవ్వండి. ఎందుకు అని చెప్తాను చూడండి. సపోజ్ మీరు ఇక్కడ 1% 2 అన్నారు, 1% 1 ఈజ్ ద రిమైండర్ స్టోర్ అయిపోయింది. I++, I ఇండెక్స్ పెరిగింది. 1 డివైడెడ్ బై 2 ఎంత నంబర్ వాల్యూ, 1 డివైడెడ్ బై 2 అంటే 0 ఇంకా. సో వెంటనే మీ లూప్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. అండ్ I అనేది ఏంటంటే ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, అంటే నెక్స్ట్ ఇండెక్స్కి. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే Iని డిక్రిమెంట్ చేయండి. దాని తర్వాత Iని 0th ఇండెక్స్ వచ్చేంత వరకు, మీన్స్ ఫర్ సెమీకాలన్ ఇచ్చి I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, I మైనస్ అండ్ సింప్లీ ప్రింట్ దట్ ఎరే వాల్యూస్. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ బైనరీ అయిన ఎరేలో ఒక్కొక్క రిమైండర్ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత దాంట్లో ఉన్న రిమైండర్స్ని రివర్స్ చేసి ప్రింట్ చేసాం ఫ్రెండ్స్. ఇదే మెయిన్ ట్విస్ట్ ఈ ప్రోగ్రాంలో. ఓకే, సో F5 రన్ యువర్ ప్రోగ్రామ్ అండ్ ఐ విల్ సే ఎంటర్ ఏ నంబర్ 10. చూసారా, 1010. 10 ఇన్ బైనరీ ఫామ్ ఇస్ 1010. గైస్ 10 కాదు, మీరు కావాలంటే ఏ నెంబర్నైనా చూడొచ్చు. కావాలంటే 5 చూడండి. 5కి 101 అనేది బైనరీ ఫామ్. ఎస్, అబ్సల్యూట్ బాగానే వచ్చింది. మళ్ళీ రన్ చేయండి ఫ్రెండ్స్. సే 25 11001. ఎస్, 25 బైనరీ ఫామ్ ఇస్ 11001. గైస్ కావాలంటే మీరు చెక్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీన్స్ ఈ బైనరీ ఫామ్లో ఉన్న 11001ని మీరు డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయండి, 25 వచ్చింది అంటే మీ ప్రోగ్రామ్ 100% కరెక్ట్ అని చెప్పి. సో గైస్ ఇది ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేసే లాజిక్ యూజింగ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.